కాషాయ బుక్ రాస్తామంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. అక్రమాలు చేసే అధికారుల పేర్లను బుక్ లో రాస్తామని తెలిపారు. బుక్ లో రాసిన వారి ఇబ్బంది పడక తప్పదని రాజేందర్ హెచ్చరించారు. రాష్ట్రంలో కులగణనకు తాము వ్యతిరేకం కాదన్న ఈటెల, కాదు కులగణన రెండోసారి చేపట్టడం రేవంత్ సర్కారు వైఫల్యమేనన్నారు. తమిళనాడు, బీహార్ లాగా చట్టబద్ధంగా చేస్తే ఒప్పుకుంటామన్న ఆయన పార్టీల పరంగా రిజర్వేషన్ ఇద్దామనడానికి మీరెవరని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని, లేదంటే సర్కార్ భరతం పడతామని హెచ్చరించారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, కాషాయ బుక్ రాస్తామంటూ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన ప్రకటన చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తప్పులు చేస్తున్న అధికారులు చిట్టా తయారు చేస్తున్నామో రెడ్ బుక్ అంటే ఏదైతే కాంగ్రెస్ రెడ్ బుక్, అదేవిధంగా ఇటీవల కంటే కూడా పింక్ బుక్ అన్నట్టు కూడా ఈటెల రాజేందర్ కాషాయ బుక్ ను రాస్తున్నాం. ఖచ్చితంగా అక్రమాలు చేసే అధికారుల పేర్లన్నీ ఆ కాషాయ బుక్ నమోదు చేస్తాం. ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బంది పడక తప్పదంటూ కూడా అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఒకవైపు ఇటీవల కూడా కవిత పింక్ బుక్ ఏదైతే తయారు చేయాలో అంటే పింక్ బుక్ లో కూడా నాయకులే అంటే కాంగ్రెస్ నాయకులే అధికారులే కూడా పేర్లు నమోదు చేస్తున్నామని కూడా ఒకవైపు కవిత మాట్లాడుతుంటే, మరొక వైపు కాషాయ బుక్ లో అక్రమాలు చేస్తున్నటువంటి అధికారుల పేర్లు నమోదు చేస్తున్నామంటూ కూడా ఇటు ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. అంటే ఇది వంటి పార్టీ కాంగ్రెస్ రెడ్ బుక్ గత అంటే ఎన్నికల ముందు రెడ్ బుక్ అని ప్రస్తావించి దానికి సంబంధించిన అందరినీ ఏదైతే తప్పు చేసిన అధికారులని నాయకుల పేర్లను అలా నమోదు చేసినామని చెప్పినట్టే కూడా ఈసారి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పింక్ బుక్ అంటుంది, అదేవిధంగా బీజేపీ కాషాయ బుక్ అంటుంది. ఈ క్రమంలో కూడా ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధానంగా ఆయన ఈ కులగణనకు సంబంధించి కూడా బీజేపీ తప్పుపడుతున్న కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా ఆయన స్పందించారు. అయితే బీజేపీ కులగణనకు వ్యతిరేకం కాదు, కానీ కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుందంటూ కూడా ఆయన చెప్పారు. అయితే దేశవ్యాప్తంగా అంటే తెలంగాణలో కులగణన చేశాము, మేము దేశంలోనే ఏ రాష్ట్రాలు చేయలేదు, తెలంగాణలో కులగణన చేసి కూడా మేము హిస్టరీలో నిలిచిపోయే విధంగా చేశామంటూ కూడా కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో కూడా దేశంలో కూడా చేయాలని కూడా ఒత్తిడి చేస్తున్న పరిస్థితుల్లో ఇటు ఈటెల రాజేందర్ స్పందించారు. అయితే ఈ విధంగా దేశం చేస్తారు, ఎందుకంటే ఇక్కడ అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక కులం రిజర్వేషన్ లో ఉంది, ఇంకో రాష్ట్రంలో ఇంకో రిజర్వేషన్ లో ఉండి ఏ విధంగా చెప్తారు. అదే లంబాడీలు మా తెలంగాణలో ఎస్సీలో ఉన్నారు, అదేవిధంగా కర్ణాటకలో ఎస్సీ జాబితాలో ఉన్నారు. మరొక ప్రజలు తెలంగాణలో బీసీ జాబితాలో ఉంటే కర్ణాటకలో ఎస్సీ జాబితాలో ఉన్నారు. అదేవిధంగా రెడ్లు తెలంగాణలో ఓసీ జాబితాలో ఉంటే కర్ణాటకలో బీసీ జాబితాలో ఉన్నారు. మరి ఈ విధంగా రాష్ట్రానికి ఒక జాబితాలో ఉన్న నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా చేస్తారంటూ కూడా చెప్పిన పరిస్థితి. మరి రాహుల్ గాంధీ తెలంగాణలో 90% అణగారిన వర్గాలే ఉన్నారన్నాడు, కానీ ఏదైతే బీసీల సంఖ్య తెలంగాణ కులగణన చేసిన నేపథ్యంలో కూడా ఎలా తగ్గిందంటూ కూడా ఇటు ప్రశ్నించిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కులగణన చట్టబద్ధత లేదు, ఉందా? తమిళనాడు, బీహార్ లాగా కూడా చట్టబద్ధత ఇస్తేనే మేము ఒప్పుకుంటాం, లేదంటే మాత్రం ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ భర్తం పడతామంటూ కూడా ఈటెల రాజేందర్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా తాజాగా ఆయన ఏదైతే ప్రధానంగా ఈ అంటే ఈ బుక్ అంశం అనేది సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఏదైతే కాషాయ బుక్ నమోదు చేస్తామనే అంశంపై కూడా మరి కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో అసలు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. స్కూల్లో అడ్మిషన్ కోసం పోతాం, నేషనాలిటీ, నీ మతం ఏంది, నీ కులం ఏంది అని అడుగుతారా లేదా? కులాన్ని కాదంటారా ఎవరైనా? భారతీయ జనతా పార్టీ కులం ఉన్నదాన్ని 100% గుర్తించే పార్టీ, కులగణనను వ్యతిరేకించే పార్టీ కాదు మా పార్టీ. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్. కానీ డ్రామా కంపెనీ లాగా నడపకంటున్నది. నేను 100 సార్లు చెప్పిన, మళ్ళీ చెప్పిపోతున్నాను. కులగణన దేశవ్యాప్తంగా చేపట్టే ఆస్కారం లేదు, చేసే ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ లంబాడా ఉంది, మా దగ్గర లంబాడా ఎస్టీ, లంబాడా మహారాష్ట్రలో బీసీ,
కర్ణాటకలో లంబాడా ఎస్సీ. లంబాడాను దేశవ్యాప్తంగా నువ్వు కులగణన చేస్తే ఎట్లా చేర్చాలనే నీకన్నా జ్ఞానం ఉందా? రజక ఇక్కడ బీసీ, రజక కర్ణాటకలో ఎస్సీ, ఎట్లా చేస్తావు? తెలంగాణ రెడ్డిలు ఓసీ, కర్ణాటక పోతే బీసీ. కమ్మలు ఆంధ్రప్రదేశ్లో ఓసీ, కర్ణాటక పోతే బీసీ. ఇలా మత్స్యకారులు ఇక్కడ బీసీ, మత్స్యకారులు యూపీ పోతే ఎస్సీ. ఇట్లా అనేక రకాల వైవిధ్యాలు ఉన్నాయండి. అసలు ఏమైనా జ్ఞానం ఉన్నట్టుగా మాట్లాడతారా? అర్థం చేసుకుంటారా? భారతీయ జనతా పార్టీ కులగణనకు వ్యతిరేకం కాదు, కానీ డ్రామా పద్ధతిని మాత్రమే వ్యతిరేకిస్తుంది. స్కూల్లో అడ్మిషన్ కోసం